హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా తెలుగు టాక్స్. ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడి ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలానే మీరు ఇలా ఎప్పుడు చేసినా కానీ టమాటో పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది, ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పచ్చడి కోసం 750 గ్రామ్స్ టమాటోస్ తీసుకున్నాను. వీటిని మంచిగా కడిగి నీళ్లు లేకుండా పొడి క్లాత్తోని తుడుచుకోవాలి. కాసేపు ఫ్యాన్ కింద పెడితే మంచిగా తడి లేకుండా ఉంటాయి. టమాటోస్ చూడండి, ఇలాంటివి బాగా ఎర్రగా పండినవి అలానే గట్టిగా ఉన్న కాయల్ని తీసుకోవాలి. టమాటాలు ఆరిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కట్ చేసిన టమాటా ముక్కలని అలానే శుభ్రం చేసుకున్న చింతపండును కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండుకైతే నారలు గింజలు లేకుండా చూసుకోవాలి. ఈ చింతపండును టమాటా ముక్కల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. టమాటోలను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టకుండా ఉడికించుకోవాలి, ఎందుకంటే మూత పెడితే మూతకి ఆవిరి నీళ్ళు వస్తాయి కదా, అవి టమాటోలో పడితే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో ఇలా మంచిగా మాడకుండా ఉడికించుకోవాలి. స్టీల్ ప్యాన్స్ అయితే కొంచెం తొందరగా అడగంటుకుంటాయి, మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే కొంచెం పర్వాలేదు. ఇలా దగ్గరికి అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. టమాటో ఆల్మోస్ట్ ఉడికింది, ఇంకో 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మంచిగా కచ్చపచ్చగా చేసి ఆ టమాటోలో మంచిగా ఉడికించుకోవాలి. ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటోలోని నీరంతా ఇంకిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉడికించిన టమాటో కూడా పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకు పచ్చడిలో ముక్కలు తగలకుండా ఉండాలి అంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నాకు టమాటా ముక్కలు ఇలా ఉంటేనే ఇష్టము, అందుకనేసి నేను మిక్సీ పట్టట్లేదు. ఇలా ప్యాన్లో నుండి పచ్చడి గ్లాస్ బౌల్లోకి తీస్తున్నాను నేను. గ్లాస్ బౌల్లోకి కానీ జార్లోనైనా పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఇప్పుడు పచ్చడిని పోపు వేసుకోవాలి. పోపు కోసం అయితే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఈ పోపుని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కరివేపాకుని మంచిగా కడిగి తడి లేకుండా వేసుకోవాలి. నా దగ్గర ఎండిన కరివేపాకే ఉంది, సో నేను అదే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికి ఇవి మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి ఈ పోపునంతా కూడా. పోపు ఇందులో వేసినప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ పోసామేమో అనిపిస్తుంది, కానీ అలా ఏం ఉండదు. ఈ పచ్చడి ఈ ఆయిల్ని అంతా పీల్చుకుంటుంది. చూసారా, పోసిన నూనె ఎంత బాగా పీల్చుకుందో. అంతేనండి, టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి చేసిన 2-3 రోజుల తర్వాత మరింత మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడిని ఇలా గ్లాస్ బౌల్లో కానీ గ్లాస్ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది.